నమస్తే అండి. పత్రిక విలేకరులకు నమస్కారాలు. మొన్న వారం రోజుల నుంచి మాకు స్థలం వాకలపూడి పంచాయతీ మన అగ్రికల్చర్ క్షత్రియ బిల్డింగ్ ఎదుర్కొంటా మాకు స్థలాలు లేఅవుట్లో మా ప్రాపర్టీ గురించి వారం రోజుల నుంచి జరుగుతుంది ఇది వ్యవహారం. అయితే మేము మా డాక్యుమెంట్ పట్టుకుని మేము సైట్లోకి వెళ్ళి మాకు గోడలు అయితే కట్టుకోవడం జరిగింది. ఆ రోజు మీడియా ప్రతినిధులు అందరూ కూడా రావడం చూడడం ఏం జరిగింది. అయితే ఆ రోజు మరుసటి రోజు రాత్రి వచ్చి మమ్మల్ని మధ్యాహ్నం నన్ను బెదిరించి ఇలాగా సారథి అని ఇంకోటి ఎలకాసి అని ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి జడ్పీటీసీ మన ఎక్స్ జడ్పీటీసీ పుట్టు గారు రమ్మంటున్నారు, రోడ్డు మీద ఉన్నారు అని చెప్పి పిలిచారు. నేను వెళ్ళలేదు. ఆ రోజు డైరెక్ట్గా బెదిరించారు. ఇలాగా మీరు అర్జెంట్గా తీయకపోతే నేను తీసేయడం జరుగుతుంది, ఇంకో సంవత్సరం ఉంటుంది గట్టిగా అయితే, లేకపోతే ఇంకో 2 సంవత్సరాలు ఉండొచ్చు, తర్వాత మా గవర్నమెంట్ వచ్చినాక నెలగా పీకేస్తాం అని చెప్పారు. అయినా సరే నేను పట్టించుకోలేదు, నా పని నేను చేసుకున్నాను. ఆ రోజు రాత్రి మొత్తం ఆ గోడల గేళ్ళలో మొత్తం మెటీరియల్ అంతా 5 lakhs మొత్తం మెటీరియల్ అంతా తీసుకుని పట్టిపోయారు. ఎవరు అయిపోయింది. ఇంకోటి ఏంటంటే అతనికి చిట్టకాయల సీన్ అనే అతను డైరెక్ట్గా మనం 2004లో కొనుక్కున్నది 2005లో కొనుక్కున్న మా మావయ్య గారు ముద్రగడ వెంకటరావు గారు, ముద్రగడ మురళీకృష్ణ గారు, మా బావగారు కొనుక్కున్న డాక్యుమెంట్ని పంచాయతీ సర్వే పెట్టడం జరిగింది. సర్వే నోటీసులు కూడా ఇచ్చారు. దానికి సంబంధించి సర్వే డిపార్ట్మెంట్ కూడా మొత్తం వాళ్ళకి నోటీసులు ఇచ్చి రమ్మని చెప్పాం. వాళ్ళు రాలేదు. మేము ఫోన్ చేసి సర్వేకి రాలేదేంటని అడిగితే మీకు సంబంధం లేదు, మీరు దిక్కున్నాడు చెప్పుకోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మాకు బెదిరించారు. మేము పోలీసులు ఆశ్రయించి పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టాం. అయినా మాకు అర్థం చేసి స్పందన లేదు. మనం డైరెక్ట్గా సైట్లోకి వెళ్ళి మేము మా వ్యవహారం చేసుకుంటుంటే డైరెక్ట్గా ఒక 60-70 మంది వచ్చి మమ్మల్ని బెదిరించి దౌర్జన్యం చేయడం జరిగితే మేము 112 కాల్ చేసాం. వాళ్ళు వచ్చి పోలీసులు సిఏ గారు వీళ్ళందరూ సర్పంచ్ సిఏ గారు స్పందించి వచ్చి అందరినీ బయటికి పంపించి మీరు మీ డాక్యుమెంట్ తెచ్చుకోండి, వాళ్ళ డాక్యుమెంట్ తెచ్చుకోమన్నారు. ఏమంటే వ్యవహారాన్ని కూర్చొని మాట్లాడుకుని తెలుసుకోవాలి కానీ గొడవ పడకూడదని చెప్పాను. ఆ రోజు సాయంత్రం స్టేషన్కి వెళ్ళాం. అవతల స్టేషన్కి ఫోన్ చేశారు సిఏ గారు, అది రాలేదు. అంతటి రోజు మళ్ళీ మేము ఏం చేయాలన్నది మేము ఇవాళ పొద్దున్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి గ్రీవెన్స్ సెల్లో కంప్లైంట్ అది పెట్టాను కలెక్టర్ గారికి. ఆ వ్యవహారం ఇలా జరుగుతుంది. ఈ లోపల ఈయన పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి ఎవరో బన్ను అని, నానాజీ గారని, ఎమ్మెల్యే గారని అసలు మాకు సంబంధం లేని వ్యక్తులందరినీ ఇందులోకి లాగుతూ, పైకి ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే కుల స్తంభాన్ని ఎత్తుకుంటూ అసలు కులాలకు సంబంధం ఏముంది, మా సైడ్ దొబ్బేదారని చెప్పి మా సైడ్ ఇలా దౌర్జన్యం చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పి మేము పంచాయతీకి ఇలాగ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము విన్నవించుకుంటున్నాం. ఇందులో కులాలు ఎత్తుకుంటున్నారు. ఈ కులాలు ఎక్కడి నుంచి వచ్చినా మాకు అర్థం కాలేదు. ఈ లోపల రాజకీయ నాయకులు ఎత్తుకుంటున్నారు. రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి వచ్చారో అర్థం కాలేదు. డైరెక్ట్గా మమ్మల్ని బెదిరించడం లేదు. డైరెక్ట్గా మా దగ్గర వీడియో ఉన్నది, మీకు చూపిస్తాను. డైరెక్ట్గా సైట్లోకి వచ్చి వాళ్ళు మేము డైరెక్ట్గానే బెదిరించారు. వాళ్ళు శారదా అనే అతను, ఎరకాసి అనే అతను ఇలా రమ్మని చెప్పి డైరెక్ట్గా మా దగ్గర వీడియో కూడా ఉంది, చూదురు కానీ మీకు ఇమ్మంటే ఇస్తాను. ఇప్పుడు మాకు డైరెక్ట్గా డాక్యుమెంట్ పట్టి మేము పంచాయతీ దగ్గరికి వస్తాం, మన పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా వెళ్తున్నాం. వెళ్ళినా సరే వాళ్ళు ఎవరో కూడా వీళ్ళు అక్కడ రికార్డు పట్టుకుని రాకపోగా మాది రికార్డు ఉంది, మాది పక్క లేఅవుట్ పక్క ఇదని చెప్పి వాళ్ళు మాకు పూర్వాజికం అని చెప్పి రైతుల దగ్గర కొనుక్కున్నాం అని చెప్పి మన ప్రెస్ మీట్లో ఆయనే చెప్పాడు. ఇది 83 నుంచి లేఅవుట్ అయితే ఇది పూర్వాజికం ఎక్కడి నుంచి వచ్చిందో మాకెవరికి అర్థం కాదు. ఇలా పూర్వాజికాల కింద ఆక్రమించేసుకుని చాలా సైట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి. వాళ్ళందరూ బాధితులు కూడా మా దగ్గరికి వచ్చారు. మమ్మల్ని మన వీటిని ప్రెస్ మీట్ చూసి నా దగ్గరికి వచ్చి మీరు మాకు సాయం చేయాలంటే నేను ఇప్పుడు దాకా కూడా దీన్ని పంచాయతీ వరకు సిఏ గారు పోలీస్ స్టేషన్ వరకే నేను పరిధిలో పెట్టి ఉంచాం. మేము ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, అంతకుమించి ఎక్కడికి వెళ్ళలేదు. రేపు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడతాం, ఇది దృష్టిలో పెట్టి ఆ తర్వాత ఆయన చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోని, సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా మొత్తం ఎక్కడెక్కడైతే ఆక్రమించారో మొత్తం ఇవన్నీ కూడా మేము అవన్నీ పట్టుకుని వెళ్ళి వాటితో పాటు వాటిని కూడా న్యాయం చేయమని మేము అందరినీ కోరుకుంటాం. మాకు ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి చింతకాయల సీన్ అని ఆయన మామూలుగా మొన్నటి మామూలుగా ఏదో సామాన్య వ్యక్తి ఏమో, ఏదో ప్రజాసేవకుడేమో అని చెప్పి మేము అనుకున్నాం. అసలు రంగు అంటే మాకు మొన్నే తెలిసింది ఇదంతా ఆయిల్ మాఫియా. ఇది నెల్లూరులో ఆయిల్ మాఫియా సంబంధించిన విషయం ఉంటుంది. అక్కడ విశాల్ గుని గారు ఈయన మొత్తం స్టేషన్లో వేయడం, అక్కడ ఆయిల్ మాఫియా సంబంధించిన వీడియోలు అవి కూడా మా దగ్గర ఉన్నాయి, అవి కూడా మీకు పెట్టడం జరుగుతుంది. ఆ ఆయిల్ డబ్బు పట్టుకొచ్చి దొంగ ఆయిల్ సంపాదించి మొత్తం ఇవన్నీ చేసి ఇక్కడ వాటి దొంగ సైట్లు కొనుక్కోవడం, ఇలాంటి డాక్యుమెంట్స్ సృష్టించుకోవడం, ఇలాంటి వ్యవహారం అంతా కూడా జరుగుతుంది. దాన్ని కూడా మేము బయటపెట్టడం ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి డిపార్ట్మెంట్ దృష్టిలో పెట్టడం జరుగుతుంది. లేదు మీరు అందరూ మీడియా ప్రతినిధులు కూడా చూశారు, అక్కడ ఎవరు రాలేదు. రాత్రి నేను పగలు గోడ కట్టడం జరిగింది అందరికి చూస్తుండగానే. రాత్రి గోడ పట్టుకుపోయే పరిస్థితి, అది దొంగోళ్ళు చేస్తారో మరి అది ఫేక్ రియల్గా ఉన్నవాళ్ళు చేస్తారన్నది మీరే ఆలోచించి ప్రజలకు అది చూడాలి. అది నేను ఇప్పటికైనా అది చెప్తున్నాను. నా డాక్యుమెంట్ నేను పట్టుకుని నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఆయన డాక్యుమెంట్ పట్టుకోండి, ఆయన డాక్యుమెంట్ ఫెయిల్ అనుకోండి, నేను సైటు నా డాక్యుమెంట్లు అక్కడ పడేసి మీకు కావాలంటే ఎక్కడైనా సంతకాలు పెట్టమంటే సంతకాలు పెట్టేసి కూడా పోతాం. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు.
అదే ఆయన డాక్యుమెంట్ కాదు, ఆయన సైట్ కాదు అని చెప్పి ఆయన చెబితే ఆయన మాట మీద నిలబడి చేయడానికి రెడీ అయ్యారు. ఫస్ట్ సైట్లోకి వెళ్ళినట్టే వాళ్ళు వచ్చి మాకు చెప్పిన ప్రతిపాదన అదే, మీకు సర్వే పెట్టుకోండి, మీదైతే మీరు తీసుకోండి, మాదైతే మేము తీసుకుంటాం అని చెప్పింది వాళ్ళే. సార్ దగ్గర వచ్చి చెప్పాడు. ఇప్పుడు కూడా మేము అదే మాట మీద ఉన్నాం. నా రికార్డు పట్టుకుని వస్తాం, ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం. వాళ్ళ లాయర్లు పెట్టుకోండి, లేకపోతే మా లాయర్లు పెట్టుకోండి, మేము పెడతాం. ఎదురుకుండా కూర్చుని మీదైతే మీరు తీసుకోండి, మాదైతే మాకు చెప్పండి. మేము దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ స్థలం మీ పేరు ఏం పేరు సార్? నా పేరు రెడ్డి నాయుడు, ఉత్తర నాయుడు. ఇప్పుడు ఈ స్థలంలో ఇప్పుడు పేరు చెప్పారు కదా ముద్రగారు వెంకటరావు గారు, మా మావయ్య గారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? మొన్న ఆల్రెడీ సర్వేకి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చారండి. ఆ రోజు ఇక్కడ గొడవలు సైట్లో నుంచి వచ్చి గొడవలు చేయడంలో ఆయనకి కొంచెం హార్ట్ పేషెంట్ హాస్పిటల్లో ఉన్నారు. మీరు వాళ్ళ దగ్గరికి వచ్చారు కానీ ఆయన కూడా వస్తే ఇంకా బాగుంటుంది కదా ఇక్కడ మాట్లాడినప్పుడు. అదే అస్వస్థగా ఉన్నారని చెప్తున్నాం కదండి, లేకపోతే వాళ్ళే ఉంటారు కదా. ఎన్ని సైట్లు? 2 అండి, 29, 31. 2 ప్లాట్లు మొత్తం 6 అండి. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే అందులో 26, 27, 28 ఫ్లాట్లు గతంలో ఈయనే ఎవరి దగ్గర ఇలాగే పొజిషన్ తీసుకుని ఇలాగే చేసేయడంలో వాటిని కూడా ఆ రాజులు ఎందుకంటే 2004 నుంచి కూడా మాకు కోర్టులో మాకు ఎవరైతే అమ్మారో వాళ్ళకి సంబంధించిన కోర్టు అప్పటి నుంచి మేము కోర్టు 2014 వరకు కూడా కోర్టు తిరిగాం దీని విషయంలో. మాకు కొంత ముదినూరి శ్రీనివాసరాజు మొత్తం 26, 27, 28 ఫ్లాట్లు ఆ రాజులకు సంబంధించిన ఫ్లాట్లు కూడా ఇలాగే ఆక్రమించితే ఆ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చి వాళ్ళు తీసుకుని వాళ్ళ దగ్గర ఈయన కొనుక్కోవడం జరిగింది. ఈ దారుణం కూడా ఉంది ఇందులోని. అప్పుడేమో లేఅవుట్ కాదు, ఇప్పుడు లేఅవుట్ కాదంటారు. అప్పుడు లేఅవుట్ అది ఆయన కొనుక్కున్నాడు. మధ్యలో 29కి 31కి మధ్యలో 30 ఫ్లాట్ కూడా మళ్ళీ ఆయన కొనుక్కున్నాడు. మరి ఇది పురాజితం ఎక్కడి నుంచి వచ్చిందో మాకు ఎవరికి అర్థం కావట్లేదు. ఇది కోర్టులో ఉందండి ఇష్యూ కోర్టులో ఉంది. ఇప్పుడు లేదండి, కోర్టు మన పంచాయతీకి పోలీస్ డిపార్ట్మెంట్కి కోర్టు ద్వారా నోటీస్ పంపించాడు ఆయన. ఏమని, మేము ఇలా మా స్థలాల్లోకి మీరు ఎవరో జోక్యం చేసి మీరు అందులోకి రావద్దు, ఇది నాకు సంబంధించిన విషయం. అసలు ఈయన పంపించాల్సింది ఎవరికి? మాకు పంపించాలి. ఇది మాకు సంబంధించిన విషయం కాదు కదా. అది ఈయన జనసేన పార్టీ కార్యకర్తనే నాకే ఎలా నేను కూటమి ప్రభుత్వం సుభాష్ గారు నాకు కాన్స్టిట్యున్సీ రామచంద్రపురం కాజూరు మండలం మంజరి మాది. కూటమి మంత్రి గారి పేరు చెప్పలేదు. ఇప్పుడు వచ్చి నేను అక్కడ మంత్రి గారు ఇప్పుడు నా డాక్యుమెంట్ నా దాని మీద నేను యుద్ధం చేస్తున్నప్పుడు నేను మంత్రి గారి పని ఉంది, నాకు పేరుగా ఉంది కాబట్టి నేను దొంగ డాక్యుమెంట్ దొంగ వ్యవహారం మాట్లాడుకుంటే నేను కూడా మెడలో కండువలు వేసేసుకుని నేను అసలు పార్టీ లాగడం ఎందుకు సార్? ఇందులో ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు కదా. ఇప్పుడు దాకా వెళ్ళలేదు సార్, ఇప్పుడు దాకా వెళ్ళలేదు, మాకు అవసరం రాలేదు. నాది పేరు డాక్యుమెంట్ కాబట్టి చెప్పండి. మీ వెనక ఎమ్మెల్యే గారు మేనల్డ్ బంధువు ఉండి నడిపిస్తున్నారని, వాళ్ళ సామాజిక వర్గాన్ని ఏం చేస్తారు, ఏం పీకుతారో తిట్టారని ఆ సామాజిక వర్గం అంతా సీఎం గారి తరఫున ఇందాక మాట్లాడారు. ఎవరు తిట్టారండి? బంధువు గారు మీ వెనక ఆయన నడిపిస్తున్నారని అలా ఆరోపిస్తున్నారు. దాని మీద ఏమంటారు? అసలు నడిపించడానికి అదే అంటున్నాను. ఇప్పుడు అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, బంధు గారు ఎవరో అసలు మాకు ఇప్పుడు దాకా ఆయనతో పరిచయం లేదు. ఇప్పుడు మేము ఆయన చెప్పాడు కాబట్టి ఆ బంధు గారు ఎవరో ఇందాక మేము తెలుసుకుని ఇప్పుడు మేము వెళ్ళాలనుకుంటున్నాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇది ఏంటంటే ఈ వ్యవస్థ ఏంటి, ఇక్కడ దౌర్జన్యాలు ఏంటి, ఇవన్నీ ఇలా మీ దాంట్లో ఇలాంటివి జరుగుతాయని మేము అనుకోలేదు అని చెప్పి ఇప్పుడు మేము వెళ్ళి అడగాలనుకుంటున్నాం. మాకు అవసరం లేదు కదా. ఇప్పుడు మాది రామచంద్రపురం కాన్స్టిట్యున్సీ, మాకు మంత్రి సుభాష్ గారు ఉన్నారు, మాకు న్యాయం చేయాలనుకుంటే ఆయన చేస్తారు. ఇక్కడ నాకు న్యాయం జరగలేదు అనుకుంటే నేను ఆయన దగ్గరికి వెళ్తాను నేను, అంతేగాని ఇప్పుడు ఇక్కడ లోకల్ అన్ని అవసరం లేదు కదా. అదే అసలు మనకి పార్టీలు ఇందులో పార్టీలు సంబంధం లేదు కదా. ఇప్పుడు నేను ఆయన ఏమి కుళాయి లేదు, ఇక్కడ ఏమి పింఛన్ ఇవ్వట్లేదు, ఇక్కడ ఎలా చేయట్లేదు, నేనే అభ్యర్థం లేదు. అప్పుడు రాజకీయాలు ఆపుకోవాలి. ఆయన నా సైడ్ తొలిపేశారు, నా సైడ్ ఎలా వ్యవహారం చేశారు, నేను వస్తే ఇందులో రాజకీయ పార్టీలు కులవేంతరం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? పంచాయతీ అధికారి ద్వారా పోలీసులు తీసుకొచ్చి భయభ్రాంతులు చేసి లాఠీచార్జ్ చేశారని చెప్తున్నారు. పంచాయతీ అధికారులు ఎందుకు వస్తారండి భయభ్రాంతులు? పంచాయతీ అధికారి అదే ఆరోపించారండి. ఇప్పుడు ఆరోపించడానికి పంచాయతీ అధికారులు ఇప్పుడు మీరు సర్వే పెట్టుకున్నాం సార్, నోటీస్ ఇస్తారు, మీ పేరు అనుకోండి, మీరు డాక్యుమెంట్ పట్టుకొచ్చి మాదే ప్రూవ్ చేసుకుంటే అలా చెప్తారు. 2004, 2005. ఓకే, 2 రోజుల క్రితం సైట్ లోకి పోలీసు వారితో ఎందుకు వచ్చారు? పోలీసు వారితో రాలేదండి. మేము వెళ్ళిన తర్వాత మా మీద దౌర్జన్యం చేయకపోతే 112 ఏదో ఉంటుంది ఆ నెంబర్ కొట్టాను. కొడితే అప్పుడు పోలీసులు వచ్చారు మమ్మల్ని కాపాడడానికి. అంతేగాని పోలీసులు మా గురించి ఎందుకు వస్తారండి? అంటే దీనికి సంబంధించిన సర్వే రిపోర్టు ఆల్ డాక్యుమెంట్స్ అన్ని యూ హ్యావ్ ఇట్ మీ దగ్గర ఉన్నాయా? సర్వే రిపోర్ట్ గురించే కదా సార్, మొత్తం అన్ని పూర్వం నుంచి మా దగ్గర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము మొన్న ఏం చేసామంటే ఇది ఇలా అని చెప్పి ఇలా దౌర్జన్యం ఇలా చేశారేంటి, అందుకని మేము లోపలికి వెళ్తే వాళ్ళే అన్నారు మీరు సర్వేకి అప్లై చేసుకోండి, సర్వేలు వస్తారు, పోలీసు మీదైతే మీరు తీసుకోండి, మాదైతే మేము తీసుకుంటాం అని చెప్పారు వాళ్ళు.